శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనం ప్రసంగి గ్రంథము నుండి అనుదిన జీవితానికి అవసరమైన జీవిత సత్యాలు, జీవిత పాఠాలు ప్రసంగి గ్రంథం నుండి వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారములో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు దేవుని మందిరములో, దేవుని ఆలయములో భయముతో దేవునిని ఏ విధంగా ఆరాధన చేయాలో అది మనము జ్ఞాపకము చేసుకున్నాము. ఈరోజు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. ఒక రకంగా ఈ ప్రసంగి గ్రంథం యొక్క మొదటి భాగం, మొదటి 6 అధ్యాయాలలో గాలికైన ప్రయాసలు అనేటువంటి మానవుని యొక్క ప్రయత్నము, మానవుని యొక్క ప్రయాస, దేవునిని ప్రక్కకు పెట్టి దేవుని ప్రమేయమే లేకుండా మానవుడు చేసేటువంటి ప్రయాసలు, అవి గాలికైన ప్రయాసలు అని అనేక పర్యాయములు సుమారు 8 సార్లు ఈ ప్రసంగి గారు ఈ మొదటి 6 అధ్యాయాలలో జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఈ వాటిలో నుండే కొన్ని జీవిత సత్యాలు, కొన్ని జీవిత పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుడు సమయాన్ని నిర్ణయిస్తాడు అని, పనిలో ఏ విధంగా ఆనందించాలి, సంతృప్తి కలిగి ఉండాలి, కలిసి ఏ విధంగా పని చేయాలి, జీవితంలో నిజమైనటువంటి లాభము, నూతనత్వము ఎక్కడి నుంచి వస్తుంది, అనుదిన ఆనందము దేవుడిచ్చేటువంటి బహుమానము అని అనేక విషయాలు మనం వరుసగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 5వ అధ్యాయము 8వ వచనం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ఈ సమకాలీన ఆధునిక సాంకేతిక అభివృద్ధి చెందుతున్నటువంటి యుగంలో మనం ఉన్నాము. సామాజిక మాధ్యమాలు విస్తారంగా విస్తరిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. ఇటువంటి కాలానికి కూడా అవసరమైనటువంటి ఒక జీవిత సత్యాన్ని, జీవిత పాఠాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆత్మ ద్వారా మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. 13వ వచనము. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. 6వ అధ్యాయము 1-2 వచనాలు. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను అనుకొనవలెను. 20వ వచనము. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియుల, ఈనాడు
ధనము ఇక్కడ ప్రాముఖ్యంగా ద్రవ్యము, ధన సమృద్ధి, ఆస్తి గలవాడు, అలానే ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనత అనేటువంటి అంశం. అంటే ద్రవ్యము, ధన సమృద్ధి, ఆస్తి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం కొంచెం ఈనాడు పరిస్థితులను ఆలోచన చేస్తే ధనము, ధన సంపాదన అనేది ప్రతి కాలములో, ప్రతి స్థలములో మనుషులు ధనాన్ని సమకూర్చుకున్నటకు ఎంతో ఆశ, తపన, కోరిక ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో మనం చూస్తాం. ఒకప్పుడు బంగారం మీద ఆశ ఉండేది. ఒకప్పుడు సేవ, సమాజ శ్రేయస్సు, సమాజ మార్పును కోరేటువంటి ఉద్యోగాలు ఉండేవి. అయితే ఈనాడు ఎక్కువ జీతాలు కెరీర్ యొక్క సక్సెస్కు కొలమానంగా ఉన్నాయి. ఉన్నత స్థానాలను కోరుకుంటూ ఉన్నారు. అవసరమైతే ప్రతి ఒక్కరూ కూడా వారి కంపెనీలో CEO గంటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రిచ్ బోనస్, అలానే స్టాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అనేక రీతులుగా ఏదో ఒక రకంగా అవసరమైతే అన్యాయము, అక్రమము, అవినీతి, అధికారము, అపవిత్రత ద్వారా కూడా ఏదో ఒక రకంగా ధన సంపాదన మీద దృష్టి ఎక్కువగా ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి దగ్గర దారులు కూడా, షార్ట్ కట్స్ అని చెప్పంటాం, లాటరీ లాంటివి, గ్యాంబ్లింగ్ లాంటివి, రకరకాల వాటి ద్వారా ప్రాముఖ్యంగా ఆ ధనం యొక్క మీద దృష్టి ఉన్నట్లుగా మనకు కనపడుతుంటుంది. ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే ఈ సంబంధాలు కానివ్వండి, విభేదాలు కానివ్వండి, అనేక వాటికి కారణం ఏమిటంటే ధనము అన్నట్టుగా మనం చూస్తాం. ఈ ధనమును గురించి, సంపదను గురించి మన యొక్క సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ధనము ఉండటం తప్పు కాదు, సంపాదన తప్పు కాదు, ఆస్తి కలిగి ఉండటము, సంపద కలిగి ఉండటం తప్పు కాదు. కానీ దాని విషయమై బైబిల్ గ్రంథం, దేవుని వాక్యము ఏమి చెబుతుందో సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. అటువంటి అవగాహన లేకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కనుక ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషులకు ధన సమృద్ధి, ధనాపేక్ష ఏ విధంగా ఉందో ఈనాడు ఆధునిక కాలంలో కూడా ఆ ధనాపేక్ష ఏ విధంగా ఎక్కువ అవుతూ ఉందో, ఇటువంటి సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని జీవిత పాఠం, జీవిత సత్యాన్ని మనం నేర్చుకోవాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో 3 రకాల వ్యక్తులు మనకు కనపడతారు. అందులో ఒకటి 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యము నపేక్షించువాడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు. ఇది ఒక రకం మనుషులు. అపేక్ష, కోరిక, ఆకలి, వాంఛ, తపన కలిగి ఉండటం. వాని యొక్క జీవిత ఆశయమే ధనం, డబ్బు, సంపద, ఆస్తి. కాబట్టి ఇది ఒక రకమైన వాడు. అపేక్షించువాడు అనేటువంటిది ఒక రకం. రెండవది ఏమన్నాడు చూడండి, 13వ వచనంలో, అనుభవించలేనివాడు. ఆయాసకరమైనది, దురవస్థ లాంటిది. 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా దురవస్థ ఒకటి ఉంది. ఏమిటది? అనుభవించలేనివాడు. 1 అపేక్షించువాడు, 2 అనుభవించలేనివాడు. 3వ రకం మనకి ఏం కనపడుతుందంటే దీనికి భిన్నంగా 5వ అధ్యాయము 19వ వచనములో ఆనందించువాడు, సంతోషించువాడు, ఆశీర్వదింపబడినవాడు, ఆనందించువాడుగా మనకు కనపడతాడు. 1 అపేక్షించువాడు, 2 అనుభవించలేనివాడు, 3 ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందేవాడు. ఈ ముగ్గురు గురించి మనము ఆలోచన చేద్దాము.
ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడో ఉంటాం. మొట్టమొదటిది ద్రవ్యమును అపేక్షించువాడు, 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు అనే మాట ఉంది. ఈ మొట్టమొదట ధనాన్ని అపేక్షించువాడు, ఇంగ్లీష్లో లవ్స్ మనీ, లవ్స్ వెల్త్ అనే మాట ఉంది. సంపదను ప్రేమించేవాడు, డబ్బును ప్రేమించేటువంటి వాడు దానివలన తృప్తి పొందడు అనే మాట ఉంది. ఎందుకంటే డబ్బులో సమస్య కాదు, సంపదలో సమస్య కాదు, ధనములో సమస్య కాదు కానీ మానవుని యొక్క స్వభావము, ఆ అపేక్ష, ఆ కోరిక, అది తృప్తినివ్వదు. ఎందుకంటే కొంత సంపాదిస్తే మరికొంత సంపాదించాలి, ఒకటి సంపాదిస్తే ఇంకొకటి సంపాదించుకోవాలి. అందువల్లనే ఒక అధికారం ఉంటే అంతకు మించి ఎక్కువైన అధికారం ఉంటానే ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ ధనాపేక్ష, ధన సమృద్ధిని అపేక్షించువాడు తృప్తి పొందడు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అండి. ఇది ఎంతైనా వాస్తవం. మన కళ్ళారా అనేక మంది మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా ఆ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు తృప్తినివ్వదు అంటే ఆ అపేక్ష ఒకదాని తర్వాత ఇంకొకటి కోరుకుంటూనే ఉంటుంది కాబట్టి తృప్తి కలగదు అంది. రెండవది ఏమన్నాడు అంటే 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. భక్షించువారు అంటే దాన్ని తినేటువంటి వారు, దాన్ని పంచుకునేటువంటి వారు కూడా ఎక్కువ అవుతారు. ఎవరైతే ఆస్తి కలిగి ఉన్నాడో వాడు చూడటం తప్ప, ఆ మాట ఉంది చూడండి, ఆస్తిపరునికి కన్నులారా చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అన్నాడు. మనం మామూలుగా ఆలోచన చేసిన దానికి కొంత ధనము, ఆస్తి పెరిగిన వెంటనే ఇంటిలో పనిచేసేవారు కావాలి, ఇంకొంచెం పెరిగితే ఆ తోటను శుభ్రం చేసేవాళ్ళు కావాలి, ఇంకొంచెం పెరిగితే పిల్లలను చూసుకున్నటువంటి ఆయాలు కావాలి, ఇంకొంచెం పెరిగితే, కొంచెం వాహనాలు పెరిగితే డ్రైవర్ కావాలి, ఈ లెక్కలను చూసుకోవడానికి ఒక అకౌంటెంట్ కావాలి, ఆ ఆస్తులను పెంచుకోవడానికి తనకు మధ్యలో బ్రోకర్గా ఉండేటువంటి సంపాదన చూసేటువంటి ఇంకొకరు కావాలి. దీనితో పాటు అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చి కోరుకుంటూ ఉంటవి. అనేక మంది స్నేహితులు ఆశిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు ఆస్తి విస్తరించిన కొలది భక్షించేటువంటి వారు, పంచుకునేటువంటి వారు కూడా ఎక్కువ అవుతారు అనే మాట ఇక్కడ జ్ఞాని సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఎవరైతే ఈ ధన సమృద్ధి కలిగి ఉన్నాడో ఆయన కనులారా చూచటం తప్ప పెద్ద ఉపయోగమేమీ లేదు అనే మాట ఉపయోగించాడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏమన్నాడు అంటే 12వ వచనం, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర అందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నాడు. ఎందుకు వారికి తృప్తి పొందరంటే వారి అపేక్ష వారికి తృప్తినివ్వదు. 2, భక్షించువారు ఎక్కువ అవుతారు. 3, ధన సమృద్ధి నిద్ర పట్టదు అనే మాట ఉంది. ఇది ఎంతైనా వాస్తవం అండి. మనకు ధనం డన్లప్ పరుపులను ఇస్తుందేమో కానీ నిద్రనివ్వదు, సౌకర్యాలను ఇస్తుందేమో కానీ నిద్రనివ్వదు, అద్దాల మేడలను ఇస్తుందేమో కానీ నిద్రనివ్వదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాని సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడు. ఎందుకంటే హఠాత్తుగా ఏమైపోతుందో, ఎక్కడ తగ్గిపోతుందో, ఎక్కడ తన ఆస్తి వేరే వారు తీసుకెళ్ళిపోతారేమో అని నిద్రలేని రాత్రులు గడిపేటువంటి ఐశ్వర్యవంతులు మనకు కనబడతారు. కాబట్టి మొదటి గుంపు అపేక్షించువాడు అనే మాట అన్నాడు. తద్వారా దేన్ని అపేక్షించువాడు? ద్రవ్యమును అపేక్షించువాడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు తృప్తి పొందడు అనే మాట్లాడు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయము 7వ వచనంలో, మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు అన్నాడు. ఇక్కడ ఎపటైట్ అంటే వారి ఆకలి. ఈరోజు ఆకలైంది, కొంచెం తిన్నాము,
మరలా రేపు ఉదయం ఆకలి అవుతుంది. రేపు సమృద్ధిగా తిన్న ఎల్లుండి మరలా ఆకలి అవుతుంది. ఇది శరీర సంబంధమైన ఆకలి. అట్లానే ఈ ధన ఆకలి కూడా, ఈరోజు ధన ఆకలి ఉంది, కొంత సంపాదించుకున్నావు, రేపు ఆ ఆకలి తగ్గదు. కాబట్టి ఆ విధంగా సంతృష్టి లేదు అన్నాడు. మనస్సు సంతృష్టి నొందదు అన్నాడు. ఇది మొదటి రకం ధనాపేక్ష అనేటువంటి మాట. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ధనాన్ని గురించి అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇది మొదటి రకం. రెండవది ఏమన్నాడు అంటే, ఆయాసకరమైనది ఒక దురవస్థగా కనిపించేటువంటి మరొకటి ఏమిటంటే అనుభవించలేనిది. అనుభవించలేకపోవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి, వానికి ధనం ఉంది, ఆస్తి ఉంది, కానీ హఠాత్తుగా ఉన్న ఆస్తి పోయింది అనుకోండి. 5వ అధ్యాయము 13వ వచనంలో, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొనెను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. ఆస్తివంతుడే దాచిపెట్టాడు, కానీ హఠాత్తుగా ఉన్నది మొత్తం పోయింది. కాబట్టి ఏమవుతుంది? తనకు ఏమీ లేకపోతుంది. ఏ ప్రకారంగా తల్లి గర్భం నుంచి వచ్చాడో ఆ ప్రకారంగా దిగంబరిగా వెళ్తాడు అనే మాట ఉంది. కాబట్టి తాను సంపాదించిన దాని వలన ఏమీ ప్రయోజనము లేదు. ఇదొక అనుభవించలేని స్థితి. దాచిపెట్టుకున్నాడు, ఉన్నది పోయింది, అనుభవించలేకపోయాడు. రెండవ రకం ఏమన్నాడు అంటే, అతనికి అన్నీ ఉన్నాయి, ధనధాన్య సమృద్ధి ఘనత అన్నీ ఉన్నాయి, కోరినంత కూడా దేవుడు తక్కువ కాకుండా ఉంది. అయితే అనుభవించేటువంటి శక్తి ఆయనకు లేదు. అది వేరే వారు అనుభవిస్తూ ఉంటారు. ఏ కారణాన్ని బట్టి కానండి, అది అనారోగ్య పరిస్థితి, వ్యాకులమా, రకరకాల పరిస్థితిని బట్టి దేవుడు వారికి అనుభవించేటువంటి అవకాశం, శక్తి లేకుండా చేశాడు. తద్వారా కూడా ఇది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి దురవస్థ అన్నాడు. చూడండి, అతనికంటే కూడా, అతనికి ఆయుష్కాలం ఉన్నా, అతనికి 100 మంది పిల్లలున్నా సమాధి చేసేవారు లేరు అన్నాడు. చూడండి ఆ మాట 6వ అధ్యాయములో, సుఖానుభవం నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకి ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను కొనుచున్నాను అని 3వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఇది రెండవ రకం. అంటే ధన సమృద్ధి ఉండి దాచిపెట్టి ఉన్నది కోల్పోవడం వలన ఏమీ లేకపోవటము. అన్నీ ఉన్నా కూడా, మనకు తెలుగులో సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో ఏదో శని ఏదంటారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనేటువంటి మాట అంటారు. అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించేటువంటి శక్తి లేకపోవటం, అది కూడా దురవస్థ అన్నాడు. దానివల్ల కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. 2 రకాలు మనం చూసాము. ఒకటి ధనాపేక్ష, అలానే సంపదను అపేక్షించేటువంటి వాడికి తృప్తి ఉండదు. 2 అనుభవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేని వారికి కూడా సంతోషము, ఆనందం ఉండదు అన్నాడు. 3వ రకం ఏమన్నాడు అంటే, ఇక్కడ ప్రాముఖ్యమైంది 5వ అధ్యాయము 19వ వచనంలో, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జిత ముందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము అన్నాడు. అంటే 3వ స్థితి ఏమిటంటే, కష్టార్జితాన్ని క్షేమముగా బ్రతుకుచుండుట. 2 కష్టార్జితం వలన సంతోషము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి హృదయానందము, దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలము. అంటే అనుదినము ఈ ఏదైతే దేవుడిచ్చాడో అది కష్టార్జితమైనా, అది ధనధాన్య సమృద్ధి అయినా, ఏదైనప్పటికీ కూడా
ఇది దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము, ఇది దేవుని ఆశీర్వాదము. ఈ కష్టార్జితాన్ని అనుదినం ఏ దినమునకు ఆ దినము దాన్ని సంతోషంగా క్షేమంగా అనుభవించటము అనేది అది దేవుడిచ్చేటువంటి భాగ్యము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము. అతని దినాలు చాలా త్వరగా, అంటే అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. దినము కూడా సంతోషంగా, సుఖంగా, క్షేమంగా గడుపుతాడు. ఇది కోరదగినది, చూడముచ్చటైనది అన్నాడు. ప్రియులారా, ఈ 3 గుంపుల్లో ధనాపేక్ష, ధన సమృద్ధిని అపేక్షించి తృప్తి లేని వానిగా ఉంటావా? ధనధాన్య సమృద్ధి ఘనత కలిగి అనుభవించలేనటువంటి స్థితిలో ఉండి సంతోషం లేని వానిగా అది కోరుకుందామా? మూడవది, కష్టార్జితమైన ధన సమృద్ధి అయినా ఏదైనప్పటికీ కూడా ఇది దేవుడిచ్చింది అని అనుదినము ఆయనను జ్ఞాపం చేసుకుంటూ, ఆయనలో సంతోషిస్తూ, దేవునిలో సుఖాన్ని అనుభవించటము ఏది కోరుకోవాలి అనేది ఇక్కడ జ్ఞాన సొలొమోను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే, ఇది మేలు అన్నాడు. తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకోవాలి అన్నాడు. వీళ్ళారా, ఈ సమయంలో ధనాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోతే, బైబిల్లో రాయబడి ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము తొలగిపోయి నానావిధ బాధల్లో పడి తమ్మును తాము పొడుచుకున్నారు అనే మాట ఉంది. ఒకని జీవమునకు మూలము వాని కలిమి కాదు. అంటే ప్రాణానికి, జీవానికి మూలం ధనము కాదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపం చేశాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచానని అన్నాడు. కాబట్టి ఏదైనా కలిగి ఉంటే ఇది సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దేవుడిచ్చాడు అనేటువంటి భావన కలిగి ఉండాలి. అదే సమయంలో ఒకడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అనే మాట యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపం చేశాడు. ఎవరు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండడు. అతడు ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. అట్లానే దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు అన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఒకడు సమృద్ధి అయినటువంటి పంట తన కొట్లు విస్తరించి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీకు విస్తారమైనటువంటి ఆస్తి నేను కూడబెట్టాను అంటే, దేవుడు ఏమన్నాడు అంటే, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీ ఆస్తి ఎవరిదవుతుంది అన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, ఈనాడు ధనము మనుషులకు దేవుని దూరం చేస్తూ ఉంది. ధనము దేవుణ్ణి దూరం చేస్తూ ఉంది. ధనము అనవసరమైనటువంటి ఒక తప్పుడు భరోసాని ఇస్తూ ఉంది. వీళ్ళరా, ఈ సమయంలో దేవునిని ఆశ్రయించాలి. మన ప్రాణమునకు, జీవమునకు ఆధారము దేవుడు. కాబట్టి ప్రాముఖ్యంగా దాన్ని ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుడు లేకుండా దేన్ని అనుభవించలేదు. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన కృపలో సంపన్నుడు, మహిమలో ఐశ్వర్యవంతుడు. అటువంటి ఆయన ఈ భూలోకానికి మానవునిగా వచ్చాడు. ఆయన దరిద్రునిగా జీవించాడు. లోక కళ్యాణం కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదట
ఈ లోక ధనము కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అది చేయాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభుని నమ్ముకున్నటువంటి వారు ఈ యొక్క ధన మోసములో, ధనాపేక్షలో పడిపోకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును దేవుడు ధారాళంగా ఇస్తాడు అని మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. తద్వారా మనకి ఏవి అవసరమైనవో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడొద్దు, దిగులు పడొద్దు. ఇవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేసినట్టుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకటం నేర్చుకోవాలి. ఏదైనా దేవుడు దీవించి ఆస్వాదించి ధన ధాన్య సమృద్ధి అనుగ్రహిస్తే ఇది దేవుని ఆశీర్వాదము, ఇది దేవుని కృప, దేవుని కనికరము అని దేవుణ్ణి స్తుతించుతూ ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. తద్వారా ఏమవుతుందంటే నిజమైన ఆశీర్వాదము, ఆనందము, సంతోషాన్ని అనుభవిస్తాం. మన జీవిత దినాలలో నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ విధంగా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు నమ్మని వారు ప్రభువును నమ్మటానికి, నమ్మిన వారు ఈ ధనం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.